నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 48వ అధ్యాయం 19వ వచనం. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. దేవునికి ఇశ్రాయేలు వారు విధేయత చూపి ఉంటే సంఖ్యలో మరింత అధికంగా ఉండేవారు. దేవుని తీర్పు వారిలో చాలా మందిని సంహరించింది. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలలో అబ్రహాము సంతానం సముద్రపు ఇసుక వలె అసంఖ్యాకంగా ఉంటారని దేవుడు అతనితో వాగ్దానం చేశాడు. అయితే శిక్ష కారణంగా శేషము మాత్రమే ఉన్నారు. వీరైనా సజీవులుగా ఉండడం కేవలం దేవుని యొక్క కృపాకార్యమే అని యెషయా ముందుగానే ప్రవచించాడు. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. దేవుని పట్ల విధేయత ఎల్లప్పుడూ దీవెనలను తెస్తుంది. అబ్రహాము దేవుడు తనకు పెట్టినటువంటి పరీక్షల్లో దేవునికి విధేయుడై ఒక్కడే అయ్యున్నటువంటి కుమారుని ఇచ్చుటకు వెనుదీయనందున దేవుడు అతనిని నిశ్చయముగా ఆశీర్వదించి సంతానం, విజయం, దేశము, భాగ్యమును ఇస్తాడు. తనకంటే గొప్పవాడు లేనందున దేవుడు తన తోడని ప్రమాణం చేశాడు. అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుణ్ణి నష్టపోవడానికి ఇష్టపడుతున్నందున సంపూర్ణ విధేయత కలిగి దేవుని మాటను పాటించుటకు ఇష్టపడిన కారణాన దేవుడు ఆ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలను విస్తరింపచేస్తాను అని వారి శత్రువుల గౌన్లను స్వాధీనపరుచుకుని తద్వారా పట్టణాలను స్వాధీనం చేసుకుంటారు అని, మరియు ఇది సైన్య విజయానికి, సరిహద్దు విస్తరణకు సంబంధించిన వాగ్దానాన్ని చేశాడు. అయితే జయించేవారుగా, భయకారణం కాకుండా అబ్రహాము సంతానం భూలోకంలోని జనములన్నిటికీ ఆశీర్వాద కారణంగా గుర్తించబడుతుంది. అబ్రహాము వలె విశ్వాసులంగా దేవుడు పెట్టిన పరీక్షలలో మనకిష్టమైనదైనా నష్టపోవడానికి ఇష్టపడి దేవునికి సంపూర్ణ విధేయత చూపిస్తే లెక్కలేనన్ని ఆశీర్వాదాలు మన సొంతం. ఆమేన్.